హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి మంచి రోజులైతే వచ్చాయనే చెప్పుకోవాలండి. ముఖ్యంగా ఐఆర్‌కి సంబంధించి 30% ప్రకటన అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 30% ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగిందండి. ఆదివారం జరిగినటువంటి స్థానిక సలం ఖాన్ భవనంలో ఎస్టీయూ జిల్లా కమిటీ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ యువగలం పేరుతో చేపట్టిన యాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 117ను రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, తక్షణమే ఆ జీవోను కూడా రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి బలోపేతం చేసే చర్యలు చేపట్టాలన్నారు. ఇక ప్రాథమిక పాఠశాలలో గతంలో మాదిరి 1 నుంచి 5 తరగతులు ఒకే స్కూల్లో ఉండేటట్లు చూడాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మాత్రమే వర్తించే విధంగా చేయాలన్నారు. కోర్టు కేసులకి ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇక పీఆర్సీ ఆలస్యం కావడంతో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు 30% ఐఆర్ ఖచ్చితంగా వృత్తిని చెల్లించాలని అయితే డిమాండ్ చేశారండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందే చెప్పడం అయితే జరిగిందండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది. మెరుగైన ఐఆర్ని అయితే ఇవ్వటం కూడా జరుగుతుంది అని ముందుగానే ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం. 30% ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారండి. మరి ప్రభుత్వం 30% ఇస్తుందా లేదా 27%తో సరిపెడుతుందన్న చూడాలి. ఖచ్చితంగా 30% ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే పీఆర్సీ ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైంది. నివేదిక కూడా రద్దు కావడం జరిగింది. ఆయన చైర్మన్ గారు కూడా రాజీనామా చేయడంతో ఖచ్చితంగా పీఆర్సీ మరో చాలా కాలం పాటు కూడా ఇంకా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈలోపు ఇప్పటికే నష్టపోయిన ఉద్యోగ పెన్షన్లకి 30% ఐఆర్ ప్రకటించే దిశగా అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.